మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ దగ్గర ఉన్నామండి. ఇక్కడ పిఎం పాలెం 80 ఫీట్ రోడ్ ఉంది ఎగ్జిస్టింగ్, బట్ ప్లాన్లో అయితే 100 ఫీట్ రోడ్ ఉంది. ఇప్పుడు ఏదైతే 80 ఫీట్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఉందో ఇక్కడ రోడ్ ఎంక్రోచ్మెంట్ అయితే అవుతుంది. సో రోడ్డు మీద షాపుల్లాగా అందరూ పెట్టేసి అదేంటంటే ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది, అలాగే యాక్సిడెంట్స్ కూడా మెయిన్ కారణం అవుతుందని చెప్పేసి పోలీసులు తెలుపుతున్నారు. సో దాన్ని నివారించడానికి జీవీఎంసీ వాళ్ళు అండ్ ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు కూడా ఒకటయ్యి ఇక్కడ ఏవైతే రోడ్డు మీద ఉన్న షాపులు వెనక్కి జరపడం చేస్తున్నారు అండి. ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పి ప్రత్యేక జోన్ కల్పించేసిన తర్వాత ఎవరు వచ్చినా పర్వాలేదు, ఏ అధికారి వచ్చినా పర్వాలేదు, ఈ పేద ప్రజలకి ఆదుకొని ఈ బడ్డీ వ్యాపారస్తులు అవనాయండి, తోపుల బళ్ళు అవనాయండి, వీళ్ళందరికీ న్యాయం జరిగిన తర్వాత మీరు ఏ బళ్ళు తోసుకొని వెళ్ళిపోయినా సరే మేము అందరం సహకరిస్తాం సార్. లేదంటే మాత్రం మేము ధర్నా చేసే తీరుతాము, నిరాహార దీక్షకైనా సరే తగ్గము. ఇది వాస్తవం సార్, ఇందులో చూడాల్సిన పని లేదు. ఒకటి సార్, మీ ఫోర్స్ మీకు ఉండొచ్చు, అవును సార్, మీకు కమిషనర్ నుంచి ఫోర్స్ ఉండొచ్చు, కానీ ఒకటి పేద ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సార్, ఒకటి సార్, పేద ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం మేము ఊరుకున్నదే లేదు. ఒకటి ప్రత్యేక జూన్, ఒకటి రోడ్ల మీద బతుకుతున్నారు వీళ్ళందరూ కూడా అక్రమంగా బతుకుతున్నారు, అది కరెక్టే. కానీ ప్రత్యేక జోన్ కల్పించేయండి ఈ వ్యాపారస్తులందరికీ కూడా. ఈ అందరికీ కూడా ప్రజలకే అవసరం, వ్యాపారస్తులకే అవసరం. దానికి ప్రత్యేక జోన్ కల్పించండి, వాళ్ళకి అందరికీ న్యాయం కల్పించండి. వాళ్ళందరికీ కూడా అందరూ కూడా 1000 రూపాయలకి 2000 రూపాయలకి కూడా ఫైనాన్సులు తీసుకొని వాళ్ళు ఈరోజు జీవనాధారం కలిపితే వడ్డీలు కట్టుకోలేని పరిస్థితి వీళ్ళందరిదేనే. వీళ్ళందరి పరిస్థితులు ఈరోజు సడన్గా వచ్చి వడ్డీలు తీసేస్తానంటే, రోడ్డు మీద బళ్ళన్నీ తోసి తొలగించేస్తానంటే వీళ్ళు బతుకేంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి? దానికి సమాధానం చెప్పేసి మీరు తీసేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. అది అంతేగాని ఇలాగా అంతకు మించి మేము మిషన్లు పెట్టాము, ఫోర్స్ పెట్టాము, తీసేస్తామంటే మా ప్రాణాలకైనా తెగించి రోడ్డు మీద నించుంటాం. అది వాస్తవం. మీరేం చేస్తారో చేయండి. అది జీవీఎంసీ ఒక్క అధికారి కూడా ఇక్కడ రాలేదు. ఎంత దౌర్భాగ్యం అంటే పోలీసు ఫోర్స్ పెట్టుకొని, ట్రాఫిక్ ఫోర్స్ పెట్టుకొని జీవీఎంసీ అధికారి అనేది ఒకళ్ళు రాకుండా ఇది ఖాళీ చేయడం చాలా దౌర్భాగ్యం అనే విషయం. ఇది ఎంత మాత్రం ట్రాఫిక్ అసలు సంబంధం లేదు. సచివాలయం ఉంది, నెక్స్ట్ ఇంకోటి టౌన్ ప్లానింగ్ ఉంది, ఇంకోటి ఉంది. టౌన్ ప్లానింగ్ వాళ్ళు రావాలి అన్ని అందరూ. అంటే జీవీఎంసీ స్పందించి దీనికి వీళ్ళందరికీ కూడా న్యాయం కల్పించి వీళ్ళందరికీ కూడా ఫోర్స్ ఎక్కడైతే జోన్ ఎక్కడైతే ఉందో, అంటే రోడ్డు మీద బతకడం అన్యాయమే, కానీ వాళ్ళు బతుకులు లేక రోడ్డు మీద బతుకుతున్నారు. వీళ్ళకి ఒక జోన్ ఏర్పాటు చేసి, ఇగో బాబు మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోండి, రోడ్డు మీద బతకొద్దు, పక్కన వ్యాపారం ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అందరూ ఫైనాన్సులు తీసుకొని, లోన్లు తీసుకొని నానా బాధలు పడి వీళ్ళందరూ కూడా ఈరోజు పొట్ట పట్టుకొని సాయంత్రం అయితే కానీ బతకలేని పరిస్థితి అందరిది.